భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రక్ష రక్షో మహాబాహో శాస్త్రితుభ్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప. నేను ముస్తాబాదులో రాజగురు స్వామి మాట్లాడుతున్న స్వామి శరణమయ్యప్ప. ఇల్లంతగుంటలో 7వ తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు నుండి అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఉంది. అన్ని పని అయిపోతుంది. ఒక విగ్రహాల పని కావాలి. దానికి ఏం చేశారంటే స్వాములు, ఆ అయ్యప్ప స్వామి జన్మం కావాలంటే విత్తడిది చేయాలి, తయారు చేయాలి, పంచలో తయారు చేయాలి. దానికి వారి ఆలోచన ఏంటంటే ఒక్కరిచ్చుడు దాత చేయొద్దు, అందరూ భక్తులు, ముక్కోటి భక్తులు, అందరు కోట్యాంతర భక్తుల సహకారంతోని విగ్రహం అయితే బాగుంటుందని వాళ్ళ ఒక సంకల్పము. అదే దాని గురించి మనం 12వ తారీఖున పొద్దున మన ఇల్లంతగుంట వీధిలో తిరుగుతున్నాం స్వామి. మీకు తోచింది అంటే మనసు పెద్దగా చేసి బంగారము, వెండి, ధనరూపకంగా ఇంకా మీ ఆత్మకులు ఏమేమి అనిపించిందో అదంతా సమర్పణ చేస్తే ఈ ధనరూపక ఈ బంగార వెండి అందులో వేస్తాం మూర్తిలో. స్వామి ఎవరు మంచిగా తేజులో వస్తారు. పంచలో అంటే ఈ 2 లోలు కావాలి కదా, వెండిలో బంగారులో బందరు భక్తులు సహకరించిస్తే అది తీసుకుపోయి కుంభకోణం కేరళలో పోయి చేయించుకు రావాలి స్వామి. దాని గురించి 12వ తారీఖు డేట్ పెట్టినాం. మీ దగ్గరికి వస్తాము. ప్రతి ఒక్క భక్తులు కూడా సహకరించాలి. దీనికి ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఇది ఒక అద్భుతం. స్వామికి ఇచ్చేవాళ్ళు మనం కాలేదు కదా తండ్రి, దేవునికి ఇచ్చేవాళ్ళు మేము కాము కదా. అటువంటిది దేవునికి ఇవ్వాలని భక్తులు వస్తున్నారు. మీరు తోచింది స్వామికి బంగారము, వెండియో, ధనము ఇచ్చి సహకరించండి. 12వ తారీఖు పొద్దున వీధిలో తిరుతారు స్వామి వెల్లంతగుంటలో. ప్రతి ఒక్కరు సహకారం చేయండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్య భక్తులు ప్రతి ఒక్కరు సహకరిస్తే అతి శీఘ్రంగా అయ్యప్ప స్వామి ప్రతిష్ట అయిపోతుంది. ఆ రూపంగా కూడా కావాలి, ఈ రూపంగా కూడా కావాలి. ఇది ఒక విరాటికే. మీరు ఆ స్వామి మీ స్వామి నేను ఇచ్చిన నా స్వామి కన్నా అంత ఒక తృప్తి అది వేరే ఉంటుంది. ఇటువంటిది అవకాశం మళ్ళీ రాదు. అదొక అయ్యప్ప స్వామి భక్తుల వల్ల మన ఊరంలో వాళ్ళు ఇన్ని రోజులు దీక్ష చేసిన ఫలితము ఈరోజు మీకు అనుగ్రహం సంకల్పించుకున్నారు. అనుగ్రహం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన సాయము, బంగారము, వెండి తోచింది మీరు ఇవ్వండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప.